నైరుతి బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతుండగా ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో బలమైనటువంటి అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రభావం వల్ల ముఖ్యంగా ఉత్తర కోస్తాలోనూ అలాగే రాయలసీమ ప్రాంతాల్లో కూడా బలమైన వర్షాలు ఉంటాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల ఇటు కోస్తా ప్రాంతం మీద గంటకు ఒక 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అనేవి ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆ విధంగానే మనకి ఈదురుగాలు కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు సముద్రం కూడా ఉధృతి ఉంది. సముద్రం యొక్క ఉధృతి కొనసాగుతోంది. ఎందుకంటే తీరానికి చాలా సమీపంలోనే ఈ సర్క్యులేషన్ అనేది కొనసాగుతుంది. అందువల్ల ఆ ప్రభావం మనకి స్పష్టంగా సముద్రం మీద కూడా కనిపిస్తుంది. సముద్రంలో కూడా స్వల్ప ఉధృతి కొనసాగుతుంది. అందుకే వాతావరణ శాఖ అధికారులు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ, అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు నెల్లూరు ప్రాంతంలో కూడా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. అదేవిధంగా రాగల మరో 24 గంటల పాటు కూడా ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. అయితే ముఖ్యంగా అల్పపీడనం ఈ అల్పపీడనం ఏర్పడి 2 రోజులైంది. ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అంటే ఈ తీవ్ర అల్పపీడనం ఉన్న బలంగా ఉంది. అదేవిధంగా వాతావరణ స్థితి కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి దీని ప్రభావం ముందస్తుగా అయితే దక్షిణ కోస్తా, రాయలసీమ మాత్రమే తమిళనాడు ప్రాంతాలకి వర్షాలు ఉంటాయనుకున్నారు. కానీ నిన్నటి నుంచి కూడా ఇది తీవ్ర అల్పపీడనం అవడం, బలాన్ని పుంజుకోవడంతో ఉత్తర కోస్తా ప్రాంతానికి, ఎందుకంటే అది పయనిస్తున్నటువంటి దిశ పరంగా కూడా ఉత్తర కోస్తా ప్రాంతానికి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాలు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు మరొక 24 గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా రైతాంగం, ఎందుకంటే ఖరీఫ్ తుది దశకి చేరుకుంది కాబట్టి రైతాంగం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.